హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. అప్పులకు దూరంగా ఆగస్ట్, ఆదుకుంటున్న ఆదాయాలు, పుంజుకుంటున్న రాబడులు. జీఎస్టీ వసూళ్లలో రెండో స్థానంలో తెలంగాణ. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో రూపాయలు 7,000 కోట్ల రాబడి. లైసెన్సు రుసుములు, మైక్రో బ్రూవరీలతో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని అంచనాలు. ఈ వారంలో భారీగా భూవేలం ప్రక్రియ. హైడ్రాకు మరింత పవర్. రంగనాథ్ కొనసాగింపునకే సీఎం రేవంత్ మొగ్గు. న్యాయ పోరాటానికి ప్రభుత్వం సిద్ధం, అవసరమైతే సుప్రీంకోర్టుకు. లీగల్ టీం బలోపేతం. సీనియర్ న్యాయవాదుల నియామకంపై కసరత్తు. రికవరీ భూములతో పేదలకు ఇల్లు. మరోవైపు సంపద సృష్టి, నిర్వాసితులకు ఆకర్షణీయమైన ప్యాకేజ్ యోచన. హైడ్రా బేస్ హైదరాబాద్ రూపురేఖలు మారుస్తుందని సీఎం రేవంత్ ప్రశంసలు. హైడ్రా అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు. యూరియాకు మరో యాప్. అన్నదాతలపై కేంద్ర సర్కారు పిడుగు. ఇప్పటి వరకు రాష్ట్రం తెచ్చిన యాప్ ఇప్పుడు కేంద్రం నుంచి FFFS అన్ని ఎరువులు అందులోనే బుకింగ్. 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి. రైతులను గోసపెడుతున్న ప్రభుత్వాలు కొరతను కప్పిపుచ్చేందుకే ఎత్తులు. అసైన్డ్ భూములపై త్వరలో సమగ్ర విధానం. నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమిని కూడా చేర్చలేదు. పేదల భూములు కాజేసిన వారిని వదలం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కృష్ణా జలాల కోసం పోరాటం చేస్తాం. గోదావరి జలాలను వినియోగించుకుంటాం. సాగునీటి విషయంలో బీఆర్ఎస్ రాజకీయం. శ్రీరామ్ సాగర్ నీటి సామర్థ్యం పెంచుదాం. ఆయకట్టుకు నీటి విడుదలపై 2-3 రోజుల్లో నిర్ణయం. మంత్రి ఉత్తమ్. శ్రీరామ్ సాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను సందర్శించిన మంత్రుల బృందం. శాంతించిన గోదావరి, పొంగిన ప్రాణహిత. నేషనల్ హైవేపై రాకపోకలు బంద్. కాళేశ్వరం వద్ద సగానికి తగ్గిన గోదావరి నీటిమట్టం. భద్రాచలం వద్ద 50 అడుగులు క్రమేపీ తగ్గుదల. కొట్టకపోయిన అప్రోచ్ రోడ్. ఛత్తీస్గఢ్కు నిలిచిపోయిన రాకపోకలు. 26 గ్రామాలకు పడవలే దిక్కు. వార్దా ప్రాణహితకు వరదపోటు. 115 గ్రామాలతో సంబంధాలు కట్. వచ్చే ఎన్నికల్లో సగానికి సగం జెన్జీ ఓటర్లే. భారతదేశపు తలరాత మార్చేది వాళ్లే. జెన్జీ దెబ్బకు మోడీ ఇన్స్టాగ్రామ్ చేయాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి. హేట్ స్పీచ్ నిరోధక బిల్లు తేవాలి. కేటీఆర్ విమర్శిస్తే శత్రువులుగా చూస్తున్నారు పీసీసీ చీఫ్. డబుల్ ఇంజన్ డబుల్ స్పీడ్. పీఎం మోడీ దూషించిన క్షమించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్వే. స్వర్ణాంధ్ర విజన్ శుభవిదినం. 12 ఏళ్లలో 166 ఎయిర్పోర్టులు నిర్మించాం. చిన్న పట్టణాలకు విమాన సేవలు విస్తరించాం. బ్లూ ఎకానమీ బలోపేతమే కేంద్రం లక్ష్యం. పారిశ్రామిక ప్రాంతాల అనుసంధానానికి రైల్వే కనెక్టివిటీ. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలో సభలో ప్రధాని మోడీ. అలాంటి వ్యక్తిపై ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని వ్యక్తి మన ప్రధాని. BGMR సంస్థ మనందరికీ గర్వకారణం. భోగాపురం సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.